హలో హాయ్, వెల్కమ్ టు సుమా టేస్టీ కిచెన్. నేను ఈరోజు చికెన్ పికల్ చేయబోతున్నాను. చికెన్ పికల్కి నేను ఇక్కడ 3/4 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ని నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని ఒక బెజ్జం గిన్నెలో వేసుకున్నాను. అస్సలు దీంట్లో నీళ్ళు ఉండకూడదండి. తర్వాత ఒక బాండీలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత చిన్న చిన్న ముక్కలు చేసుకున్న చికెన్ని దీంట్లో వేయించుకొని బాగా వేడైన తర్వాత నూనె దాంట్లో వేయించుకోవాలా. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలా. చికెన్ని కావాలంటే మనము ముందుగా ఉడకబెట్టుకొని కానీ చికెన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ ఇలా డైరెక్ట్ ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా మంచిగా టేస్ట్ వస్తుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను, మంచిగా కానీ వచ్చింది. అందుకని మీకు కానీ చూపిస్తే బాగుంటుందని చూపిస్తున్నాను. అవన్నీ డీప్ ఫ్రై చేసిన తర్వాత బ్రౌన్ కలర్లో రావాలి చికెన్, లేదా వైట్గా అలా ఉంటే ఇంకా పచ్చి పచ్చిగా ఉండి చికెన్ స్మెల్ వస్తుంటుంది. కాబట్టి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా నూనెలో వేయించుకోవాలా. అలాగే మిగతా ముక్కల్ని కానీ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇక్కడ ఏం చేశానంటే ఎముకలన్నీ ఇలా మెత్తని ముక్కలతో వేయకూడదండి, ఎందుకంటే మెత్తని ముక్కలు కొద్దిగా టైం తీసుకుంటాయి అన్నమాట వేయడానికి. ఈ ఎముకలు తొందరగా బాయిల్ అయిపోతాయి ఆయిల్లో. కాబట్టి ముందుగా అన్నీ చిన్న చిన్న మెత్తని ముక్కలు ముందు వేయించుకున్న తర్వాత ఇలా ఎముకలన్నీ తర్వాత లాస్ట్లో ఉత్త ఎముకలు వేసుకొని మనం వేయించుకోవాలన్నమాట. అలా మొత్తం అంతా అయ్యేసరికి మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలా. తర్వాత అదే బాండీలో ఉండే నూనెని మేమేం చేయాలంటే ఎక్కువ నూనె ఉంటుంది కాబట్టి ఆ నూనెని కొద్దిగా పక్కన తీసి పెట్టుకోవాలి. కావాలంటే మనము తక్కువ అయితే ఆయిల్ని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అలా అని చెప్పి ఆయిల్ వేస్ట్ చేస్తున్నాం అనుకోదండి, మళ్ళీ దేంట్లో అయినా చికెన్లో యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అదే ఆయిల్లో ఒక 3 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడు గ్యాస్ని మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత దాంట్లో నేను గరం మసాలా, ఉప్పు, కారము, ఏంటంటే కారం ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉండాలి. ఒకవేళ మనకు తక్కువ, నేను ఇక్కడ 3/4 kgకి 3 స్పూన్ కారం తీసుకున్నాను. తర్వాత అదంతా కారం అంతా కొద్దిగా మగ్గిన తర్వాత ఈ వేయించుకున్న ముక్కలన్నీ దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేను ఈ 3/4 kg చికెన్కి నేను ఇక్కడ 2 లెమన్ని కట్ చేసుకొని జ్యూస్ ముందే రెడీగా పక్కన పెట్టుకున్నాను అన్నమాట. ఎందుకంటే లెమన్ జ్యూస్ దీనికి చాలా టేస్ట్ ఇస్తుంది అన్నమాట. ఒకవేళ మనకి ఇది కానీ సరిపడకపోతే ఒకవేళ ఉప్పు, కారము, లెమను ఇప్పుడే చూసుకోవాలి. మనము ఆయిల్ బాయిల్ అయ్యేటప్పుడే చూసుకుంటే మనం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు కాసేపు బాయిల్ అయిన తర్వాత అదంతా నీట్గా మనము ఒక సర్వింగ్ బౌల్కి చికెన్ పికల్ని తీసుకొని పక్కకు పెట్టుకున్నాం. చూడండి, మా రుచివైన చికెన్ పికల్ రెడీ.